ఓం ఈరోజు విజ్ఞాన యోగంలో దైవీ లక్షణాలు అసుర లక్షణాలు ఈ యొక్క 16వ అధ్యాయంలో వీటిని గురించి తెలుసుకుందాం. మొట్టమొదట శ్లోకం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ అవ్యవస్థితి దానం ధమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం. ఇది దైవీ లక్షణాల్లో మొట్టమొదటి శ్లోకము. అభయం భయపడుకుండుట, ఇదొక దైవీ లక్షణం, అందరూ గుర్తుపెట్టుకోండి. అంతఃకరణ శుద్ధి, మన అంతఃకరణాన్ని శుద్ధిగా ఉంచుకోవడం, ప్రాణాయామం చేసి అంతఃకరణం శుద్ధిగా ఉంచడం. అంటే ప్రాణాయామం బాగా చేసేవారికి రాగద్వేషాలు నశించుతాయి, అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంతఃకరణం శుద్ధి అంటే మనసులో రాగద్వేషాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, రాగద్వేషాలు ఉంటే అది శుద్ధిగా ఉండదు, వాటిని పోగొట్టుకున్నప్పుడే అది శుద్ధిగా ఉంటుంది. జ్ఞానయోగములో దృఢత అంటే జ్ఞానము పెంచుకోవడం, జ్ఞానం అనేది కూడా ఆర్జించడం అనేది ఒక యోగం, దాంట్లో దృఢత్వం ఉండాలి. దానం చేసే గుణం, ఇది దైవీ లక్షణమే. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియముల నిగ్రహంలో ఉంచడం ఒక దైవీ లక్షణం. యజ్ఞము లోకహిత బుద్ధితో కర్మలు వనర్చుట, యజ్ఞం చేయడం అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనము రోజు నిత్యాగ్నిహోత్రం చేస్తాం, అది కూడా ఒక దైవీ లక్షణం. ధర్మగ్రంథములను చదువుట దైవీ లక్షణం. ధర్మగ్రంథాలు ఏంటి? మనుస్మృతి, ఋషులు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా మనం చదవాలి, మన ధర్మశాస్త్రం మొదలైనటువంటివి. అది చదువుట కూడా ఒక దైవీ లక్షణం. సుఖ దుఃఖాది ద్వంద్వములను సహించుట తపస్సు అంటారు దీన్ని. ఆ విధంగా ఈ ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో వాటిని సహించడం అనేది కూడా ఒక దైవీ లక్షణం. సరళత, సరళ స్వభావం కలిగి ఉండాలి. సరళత అంటే చిన్నపిల్లల లాంటి స్వభావం, సరళ స్వభావం అంటే ఏది మనసులో పెట్టుకోకుండా అందరం కలిసిమెలిసి ఒకరు ఎవరైనా ఒక హట్ చేసేటటువంటి మాట అన్నప్పటికీ కూడా దాన్ని సర్దుకొని పోయేటటువంటి సరళ స్వభావం కలిగి ఉండాలి, అది కూడా ఒక దైవీ లక్షణం. ఓం.